నల్లగొండ జిల్లా హలియా పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. రేషన్ బియ్యం అమ్మిన అమౌంట్ ఇస్తానని పిలిచి వృద్ధురాలిని హత్య చేశారు దుండగులు. ఆమె మీద 3 తులాల బంగారాన్ని లాక్కొని దారుణంగా చంపివేశారు. ఆనవాళ్లు దొరకకుండా ఉండాలని డెడ్ బాడీని ఫాస్ట్ ఫుడ్ షాటర్లో పాతిపెట్టారు. ఈ హత్యకు ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకుడే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు చెప్పారు. కూలీనాలి పనులు చేసుకొని డబ్బులు ఏదైతుందో పోగేసుకొని దాచిపెట్టుకోవడం జరిగింది. అట్లాంటి డబ్బుల్ని అధిక వడ్డీ ఆశ చూపి మేము నెల నెల వడ్డీ ఇస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఆ వడ్డీకి డబ్బులు తీసుకొని ఆమెను ప్రీప్లాన్డ్గా ఒక ఫోన్ చేసి మీ డబ్బులు నీకు ఇస్తాం రమ్మని చెప్పేసి షటర్ దగ్గరికి పిలవడం జరిగింది. షటర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ షటర్ని ఎవరైతే తల్లి ఉందో వాళ్ళ తల్లి, చంపిన పిల్లల తల్లి ఎవరైతే ఉందో ఆమె బయటకు వచ్చి ఆ షటర్ క్లోజ్ చేసి ఈమెను లోపలికి పంపించిన తర్వాత ఆమెను అక్కడ మర్డర్ చేసిరు, లోపల చంపేసి పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసిన తర్వాత అక్కడ ఆమె దగ్గర ఉన్న బంగారం ఏదైతే ఉందో, ఆమె మెడ మీద ఉన్న బంగారం కానీ, చెవులకు ఉన్న దిద్దులు కానీ, మిగతా ఆమె దగ్గర కొన్ని డబ్బులు కూడా ఉన్నాయి, జేబులో సంచిలో కొన్ని డబ్బులు కూడా పెట్టుకొని పోయింది. ఆ డబ్బులు కూడా లాక్కొని, పేపర్లు అన్ని లాక్కొని, ప్రామిసర్ నోట్లు, పేపర్లు, అప్పులు ఇచ్చిన ప్రామిసర్ నోట్లు అన్ని లాక్కొని ఆమె అతి దారుణంగా ప్రొఫెషనల్గా, ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎలాగైతే చంపుతారో అంతకంటే దారుణంగా, అరాచకంగా, కిరాతకంగా చంపి అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. కాబట్టి ఆ బంగారం కూడా తీసుకెళ్లి వెంటనే కుదబెట్టుకురు. సింకిరెడ్డి అనసూర్యమ్మ అనే ఆమె తన ఇంటి నుంచి బయటికి వెళ్ళి సాయంత్రం వరకు రానందున ఆ రోజు వాళ్ళ అక్క కూతురు అయినటువంటి సుశీల గారు పోలీస్ స్టేషన్కి వచ్చి సాయంత్రం 8:30 గంటల సమయంలో తన చిన్నమ్మ కనపడట్లేదని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన ఆలియా ఎస్ఐ గారు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా సీసీ కెమెరాలు అన్నీ వెరిఫై చేసి చేయగా ఆమె అదే రోజు ఉదయం పూట డైరెక్ట్గా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి రావడం జరిగింది. అది చూసి దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈరోజు ఉదయం సమయంలో ఈ ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని అయినటువంటి చిన్నపాక రాములు, అతని భార్య ధనలక్ష్మి మరియు అతని పెద్ద కొడుకు అయినటువంటి గౌరీ, వీరు ముగ్గురు 24వ తారీఖు ఉదయం పూట ఆమె వచ్చినప్పుడు తనకు ఇవ్వాల్సిన డబ్బులు అడుగుతున్న సందర్భంలో గొడవపడి తన మెడలో ఉన్న పుస్తెల తాడు కోసం లోపల ఉన్నటువంటి కత్తిపీట తీసుకొని తల మీద కొట్టడం జరిగింది. కొట్టగానే ఆమె కింద పడిపోగానే అతను అదే కత్తిపీటతోటి గొంతు కోయడం జరిగింది. గొంతు కోసి ఎవరు డోర్ పెట్టేసి తన షాపు వెనుక